గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము బకాసురుడి విందు అనే పాఠాన్ని నేర్చుకుందాము. ఈ పాఠం యొక్క రచయిత పోల్కంపల్లి శాంతాదేవి. ఈ పాఠం యొక్క ఉద్దేశం, వరకట్నం అనే దురాచారం సమాజంలో పెద్ద సమస్యగా మారింది. ఆడపిల్లలకు పెళ్లి చేయడం తల్లిదండ్రులకు పెద్ద భారంగా మారిపోయింది. ఇటువంటి దురాచారాలను రూపుమాపటానికి నేటి ఆడపిల్లలే నడుం బిగించాలని చెప్పటం ఈ పాఠం ఉద్దేశం. वरकट्नम यानी दहेज प्रथा, यह बहुत ही बुरा व्यवहार है हमारे समाज में। इस वजह से लड़कियों की शादियां होने में बहुत ही परेशानियां आ रही है। इस तरह के आचार विचारों को हमें मिटा देना चाहिए। इसीलिए हम लड़कियों को खुद पढ़ा लिखा कर सक्षम बनाना चाहिए, इस पाठ का उद्देश्य है। పాఠం యొక్క అర్థాలు: శల్య పరీక్ష, కూలంకష పరిశీలన యానే విస్తృత్ పరీక్షణ కర్నా. కళ్ళు పత్తికాయలు చేసుకొని చూడటం, విప్పారి చూడటం లేదా బాగా చూడటం. मतलब एक किसी व्यक्ति को नीचे से ऊपर तक घूर कर देखना. ఓరగా, ఓర చూపు, వాలు చూపు. लांछनम, गुरतु. लांछनम यानी जो हम दहेज में देते हैं वह. बेड़सी కొట్టు, చెడిపోవు, मतलब बिगड़ जाना. వరకట్నం, పెళ్లి కుమారునికిచ్చే కట్నం, దహేజ్. విడ్డూరం, మూర్ఖం, మూర్ఖత్వ. అండా, ఆసరా. ఆసరా యానే సపోర్ట్. గుండెల కుంపటి, తట్టుకోలేనట్టి బాధ, मतलब बहुत ही व्यथा, పరేషాని. ఏనుగు చచ్చినా వెయ్యే, బతికినా వెయ్యే. ఎప్పుడు విలువ కలదనుట, मतलब जहाँ हमेशा उसकी वैल्यू होती हो. పప్పులేం ఉడకవు, ఆటలు సాగవు. तुम्हारा कुछ यहाँ पर चलने वाला नहीं है. इस तरह కించపరుచుకోవటం, అవమానపరుచుకోవడం లేదా తక్కువ చేసుకోవడం, కిసీకి అపమాన్ కర్నా. చేయి దాటిపోవు, మించిపోవు, తప్పిపోవు, मतलब हद से गुजर जाना. చేజార్చుకోవడం, వదులుకోవడం, उसे छोड़ डालना. వరుడు, పెళ్లి కుమారుడు. यहाँ पर वरुडू यानी जो दूल्हा कहते हैं, दूल्हे को कहते हैं. గుంట కాడి నక్క, అవకాశం కోసం ఎదురు చూడటం, यानी मौके के लिए इंतजार करना. పెడసరం, మూర్ఖం, మూర్ఖ. ఆలోచించండి, చెప్పండి. ప్రశ్నలు: ఆడపిల్లల పెళ్లి కోసం పెళ్లి చూపులు ఏర్పాటు చేయడం సరైందేనా? ఎందుకు? ఆడపిల్ల పెళ్లి కోసం పెళ్లి చూపులు ఏర్పాటు చేయడం సరైనదే. పెళ్లి చూపులు యానే లడ్కీకో దేఖనే జానా. ఎందుకంటే వధూవరులు ఇరువురు మైనరు వెళ్ళిన వారే. స్వతంత్రంగా ఆలోచించగల సామర్థ్యం వారిలో ఉంటుంది. क्योंकि शादी से पहले लड़की के घर जाना है और उसे देखना है और दोनों बातचीत करना है. यह कहाँ तक? वो लोग खुद बात कर अपने आप को समझ कर फिर बाद में उनकी विवाह करना है. ఒకరి భావాలు మరొకరు తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. एक दूसरे के बारे में जानकारी मिलती है और वह आगे बढ़ने के लिए सोच सकते हैं. అందువల్ల ఎవరికి తగిన భాగస్వామిని వారు ఎంచుకోవచ్చు. इसी वजह से जो व्यक्ति से जब बात करते हैं उसे तय कर सकते हैं कि उससे विवाह कर सकते हैं या नहीं. इस तरह लड़कियों को देखने जाना ज़रूरी है, आवश्यक है. నెక్స్ట్ క్వశ్చన్: లీలకు ఎందుకు ఒళ్ళు మండింది? ఇది సరైందేనా? పెళ్లి చూపులకు వచ్చిన సుధాకర్ను మధ్యవర్తి పిల్ల నచ్చిందా అని అడిగాడు. जब लड़की देखने आए थे, जो बीच में रहता है वह, मतलब बातचीत के लिए जो बीच में व्यक्ति रहता है, उसने पूछा कि सुधाकर से, लड़के से, कि तुम्हें लड़की पसंद आई है या नहीं. అప్పుడు సుధాకర్ ఆ పిల్లకు కొంచెం పళ్ళు ఎత్తు లేకపోతే బాగుండేదని, అయినా పర్వాలేదు నచ్చిందన్నాడు. सुधाकर ने क्या कहा? लड़की के दांत ऊंचे हैं, फिर भी वह सुंदर है. ఆ మాటలు విన్న లీలకు ఒళ్ళు మండింది. यह बातें सुनकर लीला को बहुत ही गुस्सा आया. అందరి ముందు విమర్శిస్తే ఒళ్ళు మండకుండా ఎలా ఉంటుంది? కాబట్టి ఇది సరైందే. क्योंकि उसने, सुधाकर ने, लड़के ने क्या किया? सभी के सामने उसके बारे में कहा है कि उसके ऊंचे दांत है, इसीलिए उसे बहुत ही गुस्सा आया. गुस्सा आना वह जायज़ है. తల్లిదండ్రులు లీల అభిప్రాయం తెలుసుకున్నారా? దీనిపై మీ అభిప్రాయం చెప్పండి. తల్లిదండ్రులు లీల అభిప్రాయం తెలుసుకోలేదు.
माता पिता ने लीला का क्या अभिप्राय है, उससे विवाह करना चाहती है यह नहीं, यह उन्होंने नहीं पूछा. లోకంలో అబ్బాయికి అమ్మాయి నచ్చిందో లేదో తెలుసుకోవడం పరిపాటి. इस दुनिया में सिर्फ लड़के को ही पूछा जाता है कि लड़की पसंद आई है या नहीं. కానీ అమ్మాయికి ఆ అబ్బాయి నచ్చాడో లేదో తెలుసుకోరు. परंतु उस लड़की को यह पूछा नहीं जाता कि लड़का तुम्हें पसंद है या नहीं. కానీ అమ్మాయి అభిప్రాయాన్ని కూడా తప్పక తెలుసుకోవాలి. परंतु हमें लड़कियों की इच्छाओं को भी पूछना आवश्यक है. కట్నం తీసుకునేవాడిని పెళ్లి చేసుకోనని లీలా అన్నది కదా. లీలా అభిప్రాయాన్ని మీరు సమర్థిస్తారా? అయితే ఎందుకు? లీలా అభిప్రాయాన్ని నేను సమర్థిస్తాను. मैं लीला के जो राय है मैं उसे सपोर्ट करती हूँ. ఎందుకంటే వరకట్న నిర్మూలన జరగాలంటే లీలలాగా విద్యావంతులైన వారంతా తాము కట్నం తీసుకునేవాడిని పెళ్లి చేసుకోమని నిశ్చయానికి రావాలి. क्योंकि यह दहेज प्रथा को हमें मिटाने के लिए हमें दहेज देना नहीं चाहिए. इसीलिए मैं समर्थन करती हूँ कि लीला का निर्णय बहुत ही सही है. అప్పుడు వరకట్నాలు క్రమేపీ తగ్గిపోతాయి. इस तरह दहेज प्रथा धीरे धीरे मिट जाता है. ఆడపిల్లలను గుండెల మీద కుంపటి అని భావించడం సరైందేనా? ఎందుకు? ఆడపిల్లలను గుండెల మీద కుంపటి అని భావించడం సరికాదు. क्योंकि जब लड़की जन्म लेती है तो समझते हैं कि वो भार समझते हैं. ఎందుకంటే ఎంతోమంది ఆడపిల్లలు చక్కగా చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నారు. कई लड़कियां बहुत ही पढ़े लिखी बन रही है और वो नौकरियां भी कर रही है. ఆర్థికంగా తల్లిదండ్రులకు సహాయపడుతున్నారు. वो ఫైనాన్షియల్లీ भी माता पिता को सपोर्ट कर रहे हैं. తమ జీవిత భాగస్వామిని తాము నిర్ణయించుకోగల స్థితిలో ఉన్నారు. क्योंकि वह अपने पति का भी सपोर्ट कर सकती हैं. इस स्टेज पर आजकल की लड़कियां रह रही हैं. ఆడవాళ్ళు కూడా ఎందుకు చదువుకోవాలి, సంపాదించుకోవాలి? ఆడవాళ్ళు చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది. स्त्री जब पढ़ी लिखी रहती होती है तो वह अच्छे जॉब भी मिल सकती है. వరకట్న బాధ తప్పుతుంది. దహేజ్ ప్రథ దహేజ్ की समस्या नहीं होती है जब చదువుకున్న స్త్రీ తన బిడ్డలకు విద్యాబుద్ధులు నేర్పి క్రమశిక్షణతో పెంచుతుంది. जो लेडी या स्त्री पढ़ी लिखी होती है तो वह अपने बच्चों को भी अच्छा शिक्षा देती है. చదువుకున్న స్త్రీ తాను కూడా ఉద్యోగం చేసి భర్త సంపాదనకు తోడుగా నిలిచి సాయం చేస్తుంది. जब स्त्री पढ़ी लिखी होती है तो अपने हस्बैंड को भी सपोर्ट करती है और वह भी कमाने के लिए जॉब करती है. అందువల్ల సంపాదించుకోవాలి. इसीलिए हर एक स्त्री पढ़ी लिखी होना आवश्यक है. शब्दार्थ अलसट आयासम. आयासम यानी नीरस होना. तात्सारम कालयापनम आलस्यम देरी हो जाना. स्थिरास्ति निलकड़गल आस्ति मतलब कैपिटल इनका प्रॉपर्टी. స్థితిగతులు ఆస్తిపాస్తులు मतलब धन संपत्ति. सतमतम नलगिपोवु मतलब इसमें उलझ जाना. शोकम दुखम दुख. शापनार्थालु तिట్లు. गालियां देना या कोसना. वधा चंपुटा उसकी हत्या कर देना. तंतु చేయదగిన క్రియ करने वाली कार्य. अमूल्यम ఎంతో విలువగలది విలువ కట్టలేనిది. जिसका मूल ना हो अमूल्य होता है. ఒళ్ళు మండు మిక్కిలి ఆవేశం కలుగు यानी क्रोधित हो जाना. నిబ్బరం ధైర్యం धैर्य साहस से रहना. दुयबट्टकुंडा त्रिंचकुंडा उसे तोड़ नहीं सकना. अवस्था पड़ू बाधा पड़ू मतलब यहाँ पर परेशान होना. आग्रहम कोपम यानी क्रोधित होना. वेदना बाधा यानी दुखी होना. आर्धम చెమ్మగలది దయ కలిగినది దయావాన్. చుబుకం गड्ढम यानी दाढ़ी. तापम बाधा यानी यहाँ पर भी परेशानियाँ. गृहिणी इल्लालू. गृहस्थ जो स्त्री होती है गृहिणी होती है. तापत्रयम उबलाटम. तापत्रयम उबलाटम यानी उसके लिए वेदना करना. ఇల్లు అల్కగానే పండుగ కాదు అంటే ఏమిటి? ఇల్లు శుభ్రంగా ఉండటానికి ప్రతిరోజు అలుకుతూ ఉంటారు. यानी हर रोज़ हम आंगन धोते हैं. పండుగ రోజు కూడా అలుకుతారు. त्योहार के दिन भी हम आंगन को धोते हैं अच्छे से सजाते हैं. ఇల్లు రోజు అలుకుతారు కాబట్టి ఇల్లు అలకగానే పండుగ కాదు. इसीलिए हम घर में रोज़ आंगन धोते हैं तो वह रोज़ त्योहार का मतलब नहीं है.
అలికిన ప్రతిరోజు పండుగ కానట్లే చూసిన ప్రతి పెళ్లి సంబంధం కుదరాలని లేదు. इसी तरह जैसे हम हर रोज़ घर की साफ सफाई करते हैं उसी तरह हम जब लड़की देखने जाते हैं तो वह संबंध रिश्ता जोड़ना भी आवश्यक नहीं है. సమయం వచ్చినప్పుడు అదే కుదురుతుందని భావం. जब समय आता है तभी वह लड़की लड़का पसंद करते हैं और उनकी विवाह होते. हम देखने के लिए बहुत सारे लड़कियों के घर जाते हैं परंतु वहाँ पर वह रिश्ता पक्का होना वह आवश्यक नहीं है. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తరం ఎవరు ఎవరికి రాశారు ఎందుకు? ఉత్తరం యానే లెటర్. ఉత్తరం లీలా సుధాకర్ రావుకు రాసింది. వరకట్నం అనేది అర్థం లేని ప్రమాదకరమైన ఆచారమని తెలియజేయడానికి రాసింది. लेटर सुधाकर राव को लीला ने लिखा है कि वह लिखा कि दहेज प्रथा बहुत ही बेकार कार्य है, वह भयंकर भी है. इसे हमें इस आचार को तोड़ देना चाहिए, మిటా దేనా चाहिए. నిజంగా తాను అతనికి నచ్చితే తన భావాలను మెచ్చితే కానీ కట్నం లేకుండా 2 పూల దండలతో నన్ను పెళ్లి చేసుకోమని తెలియజేయడానికి ఉత్తరం రాసింది. అగర్ తుమే మే పసంద్ హూ తో तुम मुझे, अगर तुम्हें मेरी इच्छाएं पसंद है तो अगर मेरे विचार आपको अच्छा लगे तो आप मुझे बिना दहेज के 2 फूल के हार ले आओ और मुझे विवाह कर लेके जाओ. इस तरह उस लीला ने उस पत्र में लिखा था. బకాసురుడి కథను చెప్పండి. బకాసురుడు అనే ఒక రాక్షసుడు ఉన్నాడు. బకాసుర్ యహ్ ఏక్ రాక్షస్ కా నామ్ హై. వాడు రోజు ఊరి మీద పడి చేతికందిన వాటిని పట్టుకొని చంపి తినేవాడు. वह गांव के ऊपर आता था और गांव में आकर जो उसके हाथ लगे उसे खा जाता था. ఇది చూసి ఆ ఊరంతా భయపడిపోయి వాడితో ఒక ఒప్పందం చేసుకున్నారు. यह देखकर गांव वाले उससे एक फैसला किया कि वह उस राक्षस से बात कर రోజు ఒక బండెడన్నం బండికి కట్టిన దున్నలు బండి కట్టుకొని వెళ్ళిన మనిషి వాడికి ఆహారం అవుతారని. हर रोज़ उसे खाना एक गाड़ी पे देंगे और गाड़ी में एक जानवर रहेगा और उस गाड़ी को चलाने वाला एक इंसान भी उसे आहार के रूप में हम प्रदान करेंगे. ఇలా విచ్చలవిడిగా ఊరి మీద పడి చంపి తినవద్దని వేడుకున్నారు. इस तरह तुम गांव पर गिरकर किसी को भी मार नहीं सकते. అందుకు బకాసురుడు ఒప్పుకున్నాడు. इसीलिए वह राक्षस बकासुर नामक राक्षस ने मान लिया कि हर रोज़ एक व्यक्ति आएगा और एक गाड़ी भरकर खाना आएगा और उसके साथ एक जानवर आएगा. ఒక్కొక్క రోజు ఒక్కో ఇంటికి ఆ వంతు వస్తూ ఉంటుంది. इसी तरह हर रोज़ एक घर से एक व्यक्ति जाएगा उसके आहार बनने के लिए. వంతు తగిలిన వారి శోకం వర్ణించడం ఎవరి తరం కాదు. इसीलिए यह जो घर से व्यक्ति जाता है उस घर का दुख को वर्णन करना वह बहुत ही मुश्किल है. చివరకు భీముడు బకాసురుని చంపాడు. अंत में भीम ने क्या किया, उस बकासुर नामक राक्षस को मार गिराया. నెక్స్ట్ క్వశ్చన్, ఆడపిల్లలకు పెళ్లి చేయడమే తల్లిదండ్రుల బాధ్యతనా? దీని గురించి మీ అభిప్రాయాలు తెలుపండి. కేవలం ఆడపిల్లలకు పెళ్లి చేయడమే తల్లిదండ్రుల బాధ్యతగా భావించరాదు. केवल लड़कियों की विवाह करना यह माता पिता का जिम्मेदारी नहीं है, बल्कि ఆడపిల్లలకు పెళ్లి కంటే మరో పరమావధి లేదని భావించకూడదు. यह विवाह ही उनका अंतिम जिम्मेदारी नहीं सोचनी चाहिए. పెళ్లి చేసిన తర్వాత తమ కూతురు సుఖంగా జీవించగలదా లేదా అనేది కూడా పెళ్లికి ముందే తల్లిదండ్రులు ఆలోచించాలి. विवाह से पहले उनकी लड़की शादी के बाद विवाह के बाद सुख में रह सकती है यह नहीं, यह भी उन्हें सोचना आवश्यक है. अनुकूलమైన వరునికిచ్చి పెళ్లి చేయాలి. वह सक्षम वर को देकर ही उसे उस लड़की की विवाह करनी चाहिए. నెక్స్ట్ క్వశ్చన్, లీల నిర్ణయాన్ని మీరు సమర్థిస్తారా ఎందుకు? కన్న తల్లిదండ్రుల పట్ల కూతురుకు కూడా బాధ్యత ఉంటుంది. माता पिता के प्रति लड़कियों का भी जिम्मेदारी होती है. ఆ బాధ్యత కోసం తన ఆదర్శాలను ఆలోచనలను బలిపెట్టాల్సిన అవసరం లేదు. उनके आदर्शों के लिए माता पिता के आदर्शों के लिए अपने बच्चों को बलि बनाना आवश्यक नहीं है.
బలి కా బక్రా ఇస్ తరా कहते हैं ना, ऐसा नहीं करना चाहिए. అందువల్ల కట్నం ఇవ్వకుండా పెళ్లి చేసుకోవాలన్న లీల నిర్ణయాన్ని నేను సమర్థిస్తాను. इसीलिए जो लीला ने कहा बिना दहेज के विवाह करने की सोच है वह सही है. ఎందుకంటే ఆడపిల్లల పెళ్లి చేయడానికి తల్లిదండ్రులు ఎంత అవస్థ పడుతున్నారో అందరికీ తెలిసిన విషయమే గనుక. क्योंकि आजकल लड़की की शादी के विवाह के लिए माता पिता कितने परेशान हो रहे हैं यह सभी को पता है. నెక్స్ట్ క్వశ్చన్, ఆడపిల్లల పెళ్లిళ్ళ గురించి తల్లిదండ్రులు పడే బాధలు ఏమిటి? అమ్మాయికి తగిన సంబంధం కోసం చెప్పులరిగేలా తిరుగుతారు. लड़की की विवाह के लिए वर को ढूंढने के लिए वो गांव गली गली घूमते हैं. వరకట్నం ఇవ్వడానికి ఉన్న ఆస్తులను అమ్ముకుంటారు. दहेज देने के लिए अपने धन संपत्ति को भी बेचना पड़ता है. लेनी वारू अप्पो सप्पो చేస్తారు. जिसके पास धन नहीं होता है वह బాకీ करता है. అమ్మాయి చదువుకున్న ఉద్యోగం చేస్తున్నా కట్నం ఇవ్వక తప్పడం లేదని ఆవేదన చెందుతారు. यह लड़की को भी पढ़ाना पड़ता है और उसे नौकरी भी करवानी पड़ती है और उसको विवाह में दहेज भी देना पड़ता है. తాము చూసిన సంబంధం అమ్మాయికి నచ్చకపోతే మనోవ్యధ చెందుతారు. जो रिश्ता देखते हैं वह उस लड़की को जो पसंद नहीं करता वह भी मेंटली बहुत ही डिप्रेस हो जाते हैं. నెక్స్ట్, వ్యక్తీకరణ, సృజనాత్మకత, స్వీయ రచనలోని కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, అవి చదువుకుందాం. మొదటి ప్రశ్న, సమాజంలో ఆడ మగ ఇద్దరు సమానులే, సమర్థిస్తూ రాయండి. సమాజంలో మగవాడి అండ ఆడదానికి ఎంత అవసరమో ఆడదాని తోడు మగవాడికి అంతే అవసరం. समाज में पुरुष को स्त्री का जितना सपोर्ट चाहिए स्त्री को भी पुरुष का उतना ही सपोर्ट आवश्यक है. ఆడది సంపాదించుకోనాళ్ళు మగవాడి గొప్పతనం చెల్లింది, కానీ ఇప్పుడు ఆడది కూడా సంపాదించుకుంటోంది. पहले ज़माने में स्त्री काम नहीं करती थी, जॉब को नहीं जाती थी, वह पुरुष ही महान समझा जाता था. परंतु आज के दिनों में स्त्री भी नौकरी कर रही है और अपने घर के कार्यों में सपोर्ट कर रही. కాబట్టి ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ లేదు. इसीलिए एक ज़्यादा है और एक कम है, इस तरह कुछ नहीं है. సమాజంలో ఆడ మగ ఇద్దరు సమానములే. इसीलिए इस समाज में స్త్రీ और పురుష दोनों भी समान है. వరకట్న విషయంలో తల్లిదండ్రుల ఆలోచనలు ఎట్లా ఉంటాయి? వరకట్న విషయంలో ఆడపిల్ల తల్లిదండ్రుల ఆలోచనలు రకరకాలుగా ఉంటాయి. వరకట్నం यानी दहेज प्रथा में लड़की के माता पिता के सोच बहुत ही प्रकार के होते हैं. సంబంధం మంచిదైతే వరకట్నం ఇవ్వడానికి వెనుకాడట లేదు. अगर रिश्ता अच्छा है तो उसे दहेज देने में वह पीछे नहीं हट रहे हैं. ఆస్తిపాస్తులు ఉద్యోగం ఉన్న సంబంధం అయితే తొందరగా కుదుర్చుకోవడానికి చూస్తారు. अगर वह लड़का धनवान है, अगर उसके पास जॉब है तो उसे पक्का करने के लिए सोच रहे भी नहीं. తొందరగా సంబంధాన్ని నిశ్చయం చేసుకోకపోతే చేయి దాటిపోతుందని భయం. इसीलिए वह रिश्ता पक्का कर ले रहे हैं. అందువల్ల తమ శక్తి కొద్దీ వరకట్నం ఇవ్వడానికి సిద్ధపడతారు. इसीलिए जितना उनकी शक्ति है उतना दहेज देने के लिए वह तैयार हो जा रहे हैं. నెక్స్ట్ క్వశ్చన్, బకాసురుడి విందుకు మిమ్మల్ని బలి చేయలేను అని లీలా అనటానికి కారణం ఏమిటి? लीला తండ్రి మధ్యతరగతి గృహస్థు. लीला के पिताजी वह मिडिल क्लास के व्यक्ति है. लीला తర్వాత ఇంకా ఆడపిల్లలు ఉన్నారు. लीला के बाद और लड़कियां भी हैं. చదువులకు మగ పిల్లలు ఉన్నారు. పढ़ने के लिए लड़के भी हैं. ఏ నెల కా నెల అమితమైన ఖర్చులతో లీలా తండ్రి సతమతం అవుతుంటాడు. मतलब वह महीना होते ही उनके पास पैसे ख़त्म हो जाते हैं. ఆమె ఒక్కదాని పెళ్ళికే ఉన్న ఆస్తి అమ్మి కట్నం కింద ఇస్తే మిగతా పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందోనని లీలా ఆలోచన. अगर उसके अकेले के विवाह में इतना पूरा धन पूरा बेचकर संपत्ति बेचकर अगर उसकी विवाह करेंगे तो आगे के लड़कियों और अपने भाई बहनों की विवाह किस तरह करेंगे, उनकी पढ़ाई कैसा होगा. అందువల్లనే బకాసురుడి విందుకు మిమ్మల్ని బలి చేయలేను అని లీలా తన తండ్రితో అన్నది. इस तरह उसने उस लड़की ने अपने पिता से कहा कि बकासुरुడి విందుకు మిమ్మల్ని బలి చేయలేను. उस राक्षस के लिए मैं तुम्हें बलि नहीं देना चाहती हूँ. इस तरह वह अपने पिता से कहती है.
ఈ పాఠానికి బకాసురుడి విందు అనే శీర్షిక సరైందేనా? ఎందుకు? ఆడపిల్లలకు పెళ్లి చేయడం తండ్రులకు పెద్ద భారంగా మారిపోయింది. लड़कियों को विवाह करना आजकल के माता पिता को बहुत ही बड़ी जिम्मेदारी सी बन गई है. బండిలో అన్నం, బండికి కట్టిన జీవాలు, బండి తోలిన మనిషి బకాసురునికి ఆహారమైపోయినట్టే. गाड़ी में खाना और उसके जो बना हुआ है एक जानवर और उसे चलाने वाला व्यक्ति, इस तरह राक्षस को जिस तरह खाना बन जाता है उसी तरह आज के माता पिता भी उसी ప్రకార దుఃఖ ప్రాప్తి కర్ రహే హై. తల్లిదండ్రులు ఒక ఆడపిల్ల పెళ్లి చేసి పంపేటప్పటికి వరకట్నం అనే బకుడికి ఆహారం అవుతున్నారు. जब उनके पास लड़की जन्म लेती है तो उसके विवाह में दहेज देकर एक రాక్షస్ को ఆహార్ के तरह बनते जा रहे हैं. ఆడపిల్లలను అత్తవారింటికి పంపి సర్వం కోల్పోతున్నారు. लड़कियों को ससुराल भेजकर वह सारा సంపత్తి खो जा रहे हैं. అందుకని ఈ పాఠానికి బకాసురుడి విందు అనే శీర్షిక సరైందే. ఇసీలియే ఇసీ వజా సే యహ్ శీర్షక్ సహీ హై. పోల్కంపల్లి శాంతాదేవి గురించి రాయండి లేదా బకాసురుడి విందు పాఠ్యభాగ రచయిత్రి గురించి రాయండి. పోల్కంపల్లి శాంతాదేవి వనపర్తి జిల్లా వనపర్తిలో 1942లో జన్మించింది. ఆమె 75 కథలు, 62 నవలలు రచించింది. తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఉత్తమ రచయిత్రి పురస్కారం, అభినందన సంస్థ నుండి మాదిరెడ్డి సులోచన స్మారక పురస్కారం వంటి గౌరవాలను పొందింది. స్త్రీ చైతన్య స్రవంతి పేరుతో సంస్థను స్థాపించి మహిళాభ్యుదయం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టింది. నెక్స్ట్ క్వశ్చన్, వరకట్నం ఇవ్వడానికి లీల తండ్రి పడిన అవస్థలు తెలపండి. ఉన్న ఆస్తులను అమ్ముకోవడానికి సిద్ధమయ్యాడు. दहेज देने के लिए लीला के पिताजी अपने धन संबंधी बेचने के लिए तैयार हो गए. అవసరమైతే అప్పో సప్పో చేయడానికి కూడా వెనుకాడలేదు. अगर जरूरत पड़ी तो बाकी करने के लिए भी कर लेने के लिए भी उन्होंने पीछे नहीं हटा. లీలా చదువుకున్న కట్నం ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. లీలా పढ़ी लिखी है फिर भी वह दहेज देने के लिए తయారు हो गए. తర్వాత ఆడపిల్లలు ఉన్న ఖర్చు గురించి వెనుకాడలేదు. बाद में लीला के बाद जो भाई बहन है उनकी पढ़ाई के लिए भी उन्होंने नहीं सोचा, परंतु उन्होंने शादी विवाह के लिए खर्च करने के लिए निर्णय ले चुके थे. కట్నం తీసుకునేవాడి గురించి లీలా మాటలను మీరు సమర్థిస్తారా? కారణాలు రాయండి. కట్నం తీసుకునేవాడి గురించి లీలా మాటలు నేను సమర్థిస్తాను. కట్నం యానే దహేజ్, जो दहेज लेते हैं उनके बारे में లీలా ने सही निर्णय लिया. ఎందుకంటే వరకట్న నిర్మూలన జరగాలంటే లీలలాగా విద్యావంతులై వారంతా కట్నం తీసుకునేవాడిని పెళ్లి చేసుకోమని నిశ్చయానికి రావాలి. जो लीला की तरह पढ़े लिखे होना चाहिए और जो दहेज लेना चाहता है वह उससे विवाह नहीं करनी चाहिए. तभी वह दहेज प्रथा हम मिटा सकते हैं. పెళ్లి కోసం తన ఆదర్శాలను ఆలోచనలను బలిపెట్టాల్సిన అవసరం లేదు. विवाह के लिए अपने सोच को और अपने आदर्शों को हमें बलि देने की आवश्यकता नहीं है. అందువల్ల కట్నం ఇవ్వకుండా పెళ్లి చేసుకోవాలన్న లీల నిర్ణయాన్ని నేను సమర్థిస్తాను. इसी वजह से अगर दहेज बिना दहेज के जो लीला ने निर्णय लिया है मैं उसको సమర్థన करती हूँ. కట్నం పేరుతో ఒక్క పైసా తీసుకున్న అతడిని చేసుకోను అని లీలా అన్నది. ఆత్మాభిమానం కల ఆడపిల్ల ఈ విధంగానే ఉంటుంది కాబట్టి సమర్థిస్తాను. अगर तुम दहेज नहीं लेते हो तभी मैं तुमसे विवाह करूँगी. इसलिए उन्होंने घट निश्चय किया लीला ने. वह मैं समर्थन करती हूँ कि उसका निर्णय सही है. చదువు, ఉద్యోగం, స్థిరాస్తి ఉన్నవాడు భార్యను పోషించుకోగలడు. కాబట్టి భార్య సర్వలాంఛనాలతో రావాలని కోరడం తప్పు. కాబట్టి సమర్థిస్తాను. जो पढ़ी लिखी होती है स्त्री वह जॉब भी करती है और अपने घर को भी चला सकती है, तो उसे दहेज की कोई आवश्यकता नहीं है. इस तरह जो पढ़ी लिखी स्त्री होती है उससे विवाह करने में दहेज नहीं पूछनी चाहिए. కట్నం కోరేవాడు బకుడితో సమానం. जो दहेज मांगता है वह राक्षस के समान है. ఎందుకంటే బకుడికి తన ఆహారం రావడం ముఖ్యం. क्योंकि राक्षस को उसका आहार आना ही मुख्य है. కానీ ఇతరులు ఏమైనా సంబంధం లేదు. उसे दूसरे लोग कुछ भी हो जाए उसे उससे परवाह नहीं है. కాబట్టి కట్నం కోరేవాడు బకుడితో సమానం అనడం సమర్థిస్తాను. इसीलिए जो भी दहेज पूछता है वह राक्षस के समान है. నెక్స్ట్ క్వశ్చన్, వరకట్న సమస్య రూపుమాపడా
పడాలంటే తల్లిదండ్రులు యువతలో ఎటువంటి మార్పులు రాయండి. వరకట్న సమస్య రూపుమాపబడాలంటే ముందుగా తల్లిదండ్రులలో మార్పు రావాలి. दहेज प्रथा मिटाने के लिए पहले మాతా పితా మే యహ బదలావ్ ఆనీ చాహియే. స్త్రీ పురుషుడు ఎంత అవసరమో పురుషుడికి స్త్రీ కూడా అంతే అవసరమని గ్రహించాలి. स्त्री को पुरुष की कितनी आवश्यकता है, पुरुष को भी स्त्री की उतनी ही आवश्यकता है, यह सोचनी ग्रहण करनी चाहिए. జీవిత శకటానికి భార్యాభర్తలు రెండు గుర్రాల వంటి వారు. यह जीवन चलाने के लिए दो घोड़े, मतलब जैसे गाड़ी को घोड़ों की आवश्यकता है, उसी तरह हमारा जीवन आगे बढ़ने के लिए उस जीव के लिए పతి పత్నికి ఉతిని హీ ఆవశ్యకత హై. అందులో ఇద్దరు సమాన ప్రాధాన్యం గలవారే అని తెలుసుకోవాలి. ఇస్మే और పతి పత్ని దోనో భీ ఆవశ్యక్ హై. ముఖ్యంగా తమ ఆడపిల్లలకు కట్నాలు ఇవ్వలేక బాధపడే తల్లిదండ్రులు కూడా తమ పిల్లవాని విషయంలో కట్నాల కోసం పంతం పట్టడం దురదృష్టం. जिस तरह लड़की वाले दहेज देने के लिए बहुत ही परेशान होते हैं, उसी तरह वर के जो माता पिता है वह भी सोचनी चाहिए कि दहेज लेना गलत है. వరకట్న సమస్య రూపుమాపబడాలంటే యువతలో కూడా మార్పు రావాలి. यह दहेज प्रथा को हमें मिटाने के लिए लड़कों में भी बदलाव आनी चाहिए. తాము కట్నం తీసుకోమని పెళ్లి కొడుకులు ప్రతిజ్ఞ చేయాలి. लड़के जो वर होते हैं दहेज नहीं लेंगे हम, इस तरह वह ప్రమాణ करनी चाहिए. కట్నం తీసుకుంటే తాము పెళ్లి చేసుకోబోమని పెళ్లి కూతురు నిర్ణయం తీసుకోవాలి. కట్నం यानी दहेज जो हमसे दहेज लेता है वो हम उनसे विवाह नहीं करेंगे. लड़कियां भी इस तरह सोचनी चाहिए. యువతి యువకులు ఈ విషయంలో పట్టుదల వహిస్తే ఈ దురాచారం తప్పక నిర్మూలింపబడుతుంది. लड़कों में और लड़कियों में यह बदलाव आए तो यह दहेज प्रथा हम मिटा सकते हैं. నెక్స్ట్ క్వశ్చన్, సుధాకర్ రావుకు లీల రాసిన ఉత్తరంలో విషయాలు రాయండి. లీల పెళ్లి చూపుల సమయంలో ఆమె ఎత్తుపల్ల మీద సుధాకర్ కామెంట్ చేశాడు. లీలాకే जो रिश्ता देखने आए थे घर में, वह उस सुधाकर ने क्या किया, उनके दांतों पर కామెంట్ किया. అది విని ఆయన కొంచెం సోషల్గా ఉంటారని లీల భావించినట్లు తన లేఖలో తెలిపింది. పెద్ద మనుషులు కట్న కానుకలు మాట్లాడుకుంటున్నప్పుడు సుధాకర్ మౌనంగా ఉండటం చూసిన తర్వాత ఆమె ఊహ తలకిందులైనట్లు ఆ లేఖలో రాసింది. जब उसके माता पिता सुधाकर के माता पिता दहेज के बारे में बात कर रहे थे तो वह चुप बैठा था. లీల తన లేఖలో సుధాకర్ చదువు, ఉద్యోగం, స్థిరాస్తి గురించి ప్రస్తావించింది. सुधाकर की पढ़ाई के बारे में, नौकरी के बारे में और उनके धन संपत्ति के बारे में भी उन्होंने उस पत्र में लिखा था. తమ కుటుంబ స్థితిగతుల గురించి వివరించింది. खुद के परिवार के भी बारे में भी उन्होंने कहा. తిండి గింజలకు ఆధారమైన పొలం ఆమె పెళ్లి కోసం అమ్మడం గురించి తెలిపింది. उसके विवाह के लिए उसके पिताजी वह खेत बेचना चाह रहे हैं, यह भी उन्होंने उस पत्र में लिखा. తన ఒక్కదాని పెళ్లికే ఈ ఆస్తి అమ్మితే మిగిలిన పిల్లల భవిష్యత్తు ఏమిటి? अगर इसके विवाह में ये सारा संपत्ति बेच डालेंगे तो दूसरे भाई बहनों के बारे में क्या అంటూ ప్రశ్నిస్తూ భారతంలోని బకాసురుని గురించి కథను తెలియజేసింది. इस तरह वह प्रश्न करते हुए बकासुर नाम के राक्षस के बारे में उस पत्र में उन्होंने लिखा. స్త్రీకి పురుషుడి అండ ఎంత అవసరమో, స్త్రీకి यानी स्त्री को पुरुष की सहायता की या मदद की कितना आवश्यकता हो, उसी तरह పురుష్ को भी స్త్రీకి ఆవశ్యకత హై. నిజంగా తాను నచ్చితే కానీ కట్నం లేకుండా 2 పూల దండలతో పెళ్లి చేసుకుందామని లేఖలో తెలిపింది. अगर मैं तुम में पसंद हूँ तो तुम मुझे 2 फूल के हार लेके आओ, हम विवाह करेंगे. इस तरह उस पत्र में वह लिखती है. ఇప్పుడు మనము పదజాలం నేర్చుకుందాం. భాషాంశాలలో పదజాలము. కింది పదాలతో సొంత వాక్యాలు రాయండి. సమానత్వం, దీన్ని సొంత వాక్యాల్లో రాయాలి. నేను అన్ని మతాల వారిని సమానత్వంతో చూస్తాను. ఖచ్చితం, మీకు ఇవ్వాల్సిన డబ్బు రేపు ఖచ్చితంగా ఇస్తాను. నిశ్చయం శబ్దాన్ని సొంత వాక్యాల్లో, నా మిత్రురాలికి పెళ్లి నిశ్చయమైంది. హడలిపోవు, అకాలంలో వర్షాల వల్ల రైతులు హడలిపోతున్నారు. ప్రకృతి వికృతులు. ప్రకృతి మర్యాద, వికృతి మర్యాద. ముఖం మొగం, కథ కథ, గృహస్థుడు గేస్తుడు, ఆహారం ఓగిరం, స్నానం తానం, పట్టణం పట్నం, ముహూర్తం ముహూర్తం,
రాక్షసుడు రక్కసుడు, నిత్యం నిచ్చలు. పర్యాయ పదాలు వివాహం పెళ్లి, పరిణయం, పాణిగ్రహణం. స్త్రీ యొక్క పర్యాయ పదాలు వనిత, మహిళ, నారి. గుండె యొక్క పర్యాయ పదాలు ఎద, ఎడద, హృదయం. ఏనుగు హస్తి, సామజం, గజం. ఇల్లు గృహం, గేహం, నిలయం. భార్య పత్ని, కలత్రం, ఇల్లాలు. నాన్న తండ్రి, పిత, జనకుడు. ఇప్పుడు మనము సందులు నేర్చుకుందాం. మొదటిది ఉన్నదంతా, ఉన్నది ప్లస్ అంతా, ఇత్వ సంధి. పెళ్ళైన, పెళ్ళి ప్లస్ అయిన, ఇత్వ సంధి. చేతికందిన, చేతికి ప్లస్ అందిన, ఇత్వ సంధి. ఆధారమైన, ఆధారము ప్లస్ అయిన, ఉత్వ సంధి. రంభవని, రంభవు ప్లస్ అని, ఉత్వ సంధి. నేనయ్యానా, నేను ప్లస్ అయ్యానా, ఉత్వ సంధి. కట్నమేలా, కట్నము ప్లస్ ఏలా, ఉత్వ సంధి. రాలేదేమిటని, రాలేదు ప్లస్ ఏమిటని, ఉత్వ సంధి. పరమావధి, పరమ ప్లస్ అవధి, సవర్ణ దీర్ఘ సంధి. సమాసాలు. సమాస పదము విగ్రహవాక్యము, సమాసనామం. సమాస పదము పెళ్లి చూపులు, విగ్రహవాక్యము పెళ్లి కోసం చూపులు. समास नामము यानी समास का नाम जो है చతుర్థి తత్పురుష సమాసం. వర్ష బిందు వర్షము యొక్క బిందు షష్ఠి తత్పురుష సమాసము. బకాసుడి విందు బకాసుడి యొక్క విందు షష్ఠి తత్పురుష సమాసము. పూల దండ పూల యొక్క దండ షష్ఠి తత్పురుష సమాసము. మూడు ముళ్ళు మూడు సంఖ్య గల ముళ్ళు ద్విగు సమాసము. 2 ఎకరాలు 2 సంఖ్య గల ఎకరాలు ద్విగు సమాసము. సర్వలాంఛనాలు సర్వమైన లాంఛనాలు విశేషణ పూర్వపద కర్మధార సమాసము. భాషా భాగాలు కింద గీసిన పదాలు ఏ భాషా భాగాలు గుర్తించి బ్రాకెట్లలో రాయండి. లీలకు ఈరోజు పెళ్లి చూపులు. లీలా లీలా నామవాచకం నామవాచకం యాని సంజ్ఞ. నారాయణరావు ముఖం కొంచెం పాలిపోయింది. విశేషత బతారే యహా పర్ విశేషణం. కవరు చించి ఉత్తరం బయటికి తీశాడు. తీశాడు క్రియా హై. ఆయన కూతురు ముఖంలోకి ఎగాదిగా చూశాడు. సర్వనామం. అప్పుడు అన్నీ మాట్లాడుకుందాం. అప్పుడు యా హై అవ్యయం. విభక్తి ప్రత్యయాలు విభక్తి కారక విభక్తి కర్త కర్మ క్రియ. కింది ఖాళీలను సరైన విభక్తి ప్రత్యయాలతో పూరించండి. పిల్లను శల్య పరీక్ష చేస్తున్నట్లు చూశాడు. సంతృప్తితో తలాడించాడు. నాకంటే 5 ఏళ్ళు పెద్దవాడు అన్నయ్య. మన జాతిని మనమే కించపరుచుకోవడం దేనికమ్మా? మనకు తగిన संप्रदायम कूड़ा। तो बच्चों यह वीडियो अगर आपको अच्छा लगा तो मेरे वीडियो को लाइक कीजिएगा, अपने दोस्तों को शेयर कीजिएगा और मुझे सपोर्ट करने के लिए मेरे ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. తర్వాత నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.